నమస్తే వీడియోస్టల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ తరుణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నగరంలో అత్యంత వైభవంగా కొనసాగుతున్న శివరాత్రి మహోత్సవాలు. శివనామ స్మరణతో మారుమ్రోగురు, రుద్రాభిషేకాలతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు. శివరాత్రి మహోత్సవాల సందర్భంగా వివిధ దేవాలయాలను సందర్శించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా 30 శైవ క్షేత్రాలలో ప్రభుత్వం ఆధ్వర్యంలో శివరాత్రి మహోత్సవాలు అట్టహాసంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు సర్వం సిద్ధమైన జిల్లా యంత్రాంగం. ఏయూ స్ట్రాంగ్ రూమ్ నుంచి పోలింగ్ కేంద్రాలకు కలెక్టర్ పర్యవేక్షణలో తరలి వెళ్లిన ఈవీఎం మిషన్లు. నగరంలో వివిధ చోరీ కేసులను ఛేదించి చోరీ సొత్తులను స్వాధీనం చేసుకున్న నేర విభాగం పోలీసులు. రికవరీ వివరాలను వెల్లడించిన క్రైమ్ ఏడీసీపీ మోహన్ రావు. ఇక వివరాలు చూస్తే, విశాఖ ఆర్కే బీచ్ శివరాత్రి సందర్భంగా శివనామ స్మరణతో మారుమ్రోగింది. భక్తులు హరహర మహాదేవ, శంభో శంకర అంటూ శివనామ స్మరణ చేస్తూ కేంద్ర మాజీ మంత్రి సుబ్బిరామిరెడ్డి ఏర్పాటు చేసిన శివలింగాలకు అభిషేకం చేశారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా ఆర్కే బీచ్ వద్ద 40వ మహా కుంభాభిషేకం బుధవారం సుబ్బిరామిరెడ్డి నిర్వహించారు. ఈ ఏడాది ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా నుండి తీసుకువచ్చిన పవిత్ర జలాలతో శివలింగాలకు అభిషేకం చేయడం విశేషం. సాగర తీరాన బుధవారం ఉదయం 9:30 గంటల నుండి 1,08,00,000 శివలింగాలకు మహా కుంభాభిషేకం నిర్వహించారు. పంచామృతం, సుగంధ ద్రవ్యాలు, పళ్ల రసాలతో భక్తులచే స్వయంగా అభిషేకం చేయించారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు రుద్రాక్షాలు, పసుపు తాళ్లు అందజేశారు. మధ్యాహ్నం 3 గంటలకు స్వామివారి కళ్యాణం, 4:30 గంటలకు హోమం నిర్వహించి అనంతరం భక్తులను ఉద్దేశించి టి సుబ్బిరామిరెడ్డి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ హాస్య నటులు బ్రహ్మానందం, అవధాని మాడుగుల నాగఫణి శర్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మకు అవధాన బ్రహ్మ బిరుదు ప్రదానం చేశారు. చరిత్రలో, భారతదేశ చరిత్రలో కోటి శివలింగాలని సముద్ర తీరాన ప్రతిష్ఠ చేసి దాదాపు 39 సంవత్సరాలు కంటిన్యూస్గా విశాఖ సముద్ర తీరాన కుంభాభిషేకం ఏర్పాటు చేసి స్వయంగా అభిషేకం చేస్తున్నాను, ప్రజల చేత చేయిస్తున్నాను, ప్రజలకు పుణ్యం పంచుతున్నాను. ఈ సంవత్సరం విశేషం, ఇది 40వ సంవత్సరం. 40 సంవత్సరాలు కంటిన్యూస్గా ఒక ప్రాంతంలో కోటి శివలింగాలు ప్రతిష్ఠ చేసి అభిషేకం చేయడం అంటే ఖచ్చితంగా ఈశ్వర శక్తి, ఈశ్వరు యొక్క మనకి ఇచ్చేటువంటి అద్భుతం అని చెప్పాలి. ఈ సంవత్సరం మరొక ప్రత్యేకత ఏమిటంటే, గుమ్మడి గోపాలకృష్ణ గారు మీకు తెలుసు, ఆయన ప్రఖ్యాత ఉంది నటుడు. ఆయన యొక్క కంఠం, ఆయన పద్యాలు పాడినా కూడా అందరూ కూడా ఒళ్ళు గగరపాటు చెందుతుంది. ఆయన ఈరోజు ఓం నమ శివాయ అనే ఒక టైటిల్తో దృశ్య కావ్యం, అంటే మామూలుగా ఒక ప్రోగ్రాంలో ఒక నాటకం ఉంటుంది, లేదా ఒక నృత్యం ఉంటుంది, లేదా ఒక గానం ఉంటుంది. అలా కాకుండా ఈరోజు ఓం నమ శివాయలో అన్ని కంబైన్ చేసి గుమ్మడి గోపాలకృష్ణ గారు కంప్లీట్గా ఒకవైపు పద్యాలు, పాటలు, నృత్యాలు, కావ్యం, అన్ని నాటకం, అన్ని రకాల గురించి ఆయన చెప్తాడు డీటెయిల్గా ఏమిటి ఆయన చేయబోతుందని. అద్భుతంగా, అమోఘంగా ప్రజలకి అవకాశం. సాక్షాత్ కైలాసం నుంచి భారతీయ పరమేశ్వరులు సాయంకాలం ఇక్కడికి వచ్చేసి అందరినీ ఆశీర్వదించేటువంటి భావన మనకు కలుగుతుంది. ఇప్పుడు గుమ్మడి గోపాలకృష్ణ గారు చెప్తారు. ఏది ఏమైనా నా జీవితం సుబ్బరామరెడ్డిగా ధన్యమైంది. ఈ 40వ సంవత్సరం ఏకధాటిగా స్వయంగా నేను ఏర్పాటు చేసి కోటి శివలింగాలను ప్రతిష్ఠించి అందరికీ అభిషేకం చేసుకునే అదృష్టాన్ని కలగజేసినటువంటి మరి భూలోక శివస్వరూపం అని మేమందరం కూడా భావించేటువంటి గౌరవనీయులు కళాబంధు శ్రీ టి సుబ్బరామిరెడ్డి గారు ఈ రోజున మాకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. ఆయన సంకల్పమే ఓం నమ శివాయ నాటకం. ఇది నాటకం కాదు, దీంట్లో అనేకమైనటువంటి ఉంటాయి. ఒక సంగీత నిష్ణాతుడైనటువంటి యొక్క
నారద పాత్రలో వచ్చి అద్భుతమైన సంగీతాన్ని గానం చేస్తాడు. సౌమ్య అనే అమ్మాయి ప్రఖ్యాత నర్తకీమణి, ప్రపంచవ్యాప్త నర్తకీమణి తన బృందంతో 15 మంది బృందంతో చక్కటి శివ కళ్యాణాన్ని ప్రజెంట్ చేస్తుంది. అలాగే వీరభద్ర ఉద్భవం, అలాగే దక్షయజ్ఞ ధ్వంసం, సాక్షాత్తు శివపార్వతుల కళ్యాణం, లింగోద్భవం ఎలా జరిగింది, ఇవన్నీ కూడా ఈ దృశ్య కావ్యంలో మేము చూపించదలుచుకున్నాము. 3 గంటల సేపు ఓం నమ శివాయ. ఇది నేను ఎందుకంటే సుబ్బరామిరెడ్డి గారు శివస్వరూపం ఎందుకు భావిస్తామంటే, శివుని హృదయాన నిల్పుచు చిత్తశుద్ధి, జపము తపముగా సల్పెడి సౌమ్యగుణుడు, దానశీలత భూలోక ధర్మమూర్తి, సుబ్బరామరెడ్డి నీకు శుభము శుభము, సుబ్బరామరెడ్డి శుభము నీకు. మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 30 ప్రముఖ శైవ క్షేత్రాలలో ప్రజలందరికీ భాగస్వామ్యం కల్పిస్తూ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా వివిధ దేవాలయాల దర్శనం అనంతరం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అనేక పండుగలు నిర్వహించిన మాదిరిగానే ఈ శివరాత్రిని కూడా ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఆలయంలో కూడా సామాన్యుని భక్తులకి పెద్దపీట వేసి వారందరికీ కూడా పరమశివుని యొక్క దర్శనం, అమ్మవారి ఆశీస్సులు కలిగే విధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. పాలక వర్గాలు గాని అధికారులు తమ విధులు సక్రమంగా నిర్వర్తిస్తున్నారని అభినందించారు. అన్ని శైవ క్షేత్రాలలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక దేవాదాయ శాఖ అధికారిని కూడా నియమించి ప్రత్యేక పర్యవేక్షణలో చూస్తూ ఉన్నామన్నారు. గతంలో కంటే ఎక్కువ శాతం ప్రజలు భక్తులు ఆధ్యాత్మికంగా తమ భక్తి ప్రవర్తనను భగవంతుడి దగ్గర నిర్వహించుకోవడానికి దాదాపు గతం కన్నా ఎక్కువగా అన్ని శైవ క్షేత్రాలకు భక్తులు రావడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఆలయంలో భక్తిభావం పరవశించిపోతుందని, ఎక్కడా కూడా ఎటువంటి అవాంతరం ఘటనలు జరగకుండా జిల్లా స్థాయి అధికారి మొదలు అందరూ అధికారులు స్వామివారి సేవలో నిమగ్నమై ఉన్నారని వెల్లడించారు. దినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 30 శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రి పండుగ వాతావరణాన్ని ఈరోజు ప్రజలందరికీ భాగస్వామ్యం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అనేక పండుగలను నిర్వహించిన విధంగానే శివరాత్రిని కూడా మహాద్భుతంగా నిర్వహించడం. ప్రతి ఆలయంలో కూడా సామాన్య భక్తులకి పెద్దపీట వేసి వారందరికి కూడా పరమశివుని యొక్క దర్శనం, అమ్మవారి యొక్క దర్శనం కలిగే విధంగా అధికారులకు సూచనలు ఇచ్చాం. పాలక వర్గాలు కానీ అధికారులు కానీ అన్ని శైవ క్షేత్రాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక దేవాదాయ శాఖ అధికారిని కూడా నియమించి ప్రత్యక్ష పర్యవేక్షణలో చూస్తూ వస్తూ ఉన్నాం. గతం కన్నా ఎక్కువగా భక్తులు ఈరోజు ఆధ్యాత్మికంగా తమ భక్తి ప్రవృత్తుల్ని భగవంతుని దగ్గర నిర్వహించుకోవడానికి దాదాపు గతం కన్నా ఎక్కువగా ఈరోజు ప్రజలు భక్తులు రావడం జరుగుతుంది. అన్ని ఆలయాల్లో ఒక పండుగ వాతావరణం నడుస్తూ ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంతరం జరగకూడదని జిల్లా స్థాయి అధికార యంత్రాంగం నుంచి దేవాదాయ శాఖ అధికారులందరూ కూడా కలిసి పనిచేస్తూ ఉన్నారు. అనేక ఆలయాల్లో లక్షలాదిగా ఇవాళ జన సమూహం సామాన్య భక్తులు కాలినడకన కొండలు ఎక్కి దైవ దర్శనానికి రావడం జరుగుతూ ఉంది. శ్రీశైల మహాక్షేత్రాన్ని చూశాను, శ్రీకాళహస్తిని చూశాను. ఇవాళ మూలస్థానేశ్వర స్వామి యొక్క ఆలయానికి రావడం, ఇవాళ సాయంత్రం కోటప్ప కొండకు వెళ్ళి త్రికోటేశ్వరుని యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ను ఎటువంటి ఒత్తిడులకు లోను కాకుండా సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరీంద్ర ప్రసాద్ సిబ్బందిని ఆదేశించారు.
మంగళవారం ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద గల స్ట్రాంగ్ రూమ్ నుంచి వివిధ ప్రాంతాలలో గల పోలింగ్ కేంద్రాలకు ఈవీఎం మిషన్స్ పంపిణీ కార్యక్రమం కలెక్టర్ పర్యవేక్షణలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాలకు ఈవీఎం మిషన్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ధర్మ పరిరక్షణకు ప్రతిరూపం ఆ పరమశివుడేనని, రుద్రభూమిలో ప్రత్యక్షమైనప్పటికీ నిస్వార్థంగా లోకానికి వెలుగులు పంచేది కూడా ఆయనేనని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకర్ప్రద్ బాగ్చి అన్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మంగళవారం డాబా గార్డెన్స్ విజిఎఫ్ ప్రెస్ క్లబ్లో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు, శివ జయంతి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాగ్చి మాట్లాడుతూ నిస్వార్థ సేవలకు ప్రతిరూపం శివుడేనన్నారు. ఆయన నిరంతరం విభూది ధరించి సామాన్యుడుగానే భక్తులను అనుగ్రహించడం జరుగుతుందన్నారు. గౌరవ అతిథిగా హాజరైన కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి శివానంద మాట్లాడుతూ తాను చిన్ననాటి నుంచి కష్టపడే తత్వంతో ముందుకు సాగానన్నారు. అలాగే భీమిలి ప్రాంతంలో చదువుకున్న సమయంలోనే ఆధ్యాత్మిక భక్తిభావం అలవర్చుకున్నట్లు చెప్పారు. కార్యక్రమ నిర్వాహకురాలు బీకే రామేశ్వరి శివ జయంతి వేడుకలకు అధ్యక్ష వహించిన సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ పరమశివుణ్ణి ఆరాధించడం వల్ల సర్వజీవులకు సంతోషం కలుగుతుందన్నారు. కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్ట్, స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ సీనియర్ కొరియోగ్రాఫర్ ఆర్ నాగరాజు పట్నాయక్ స్వాగతం పలికిన ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ నృత్య కళాకారిణి టీనాను అతిథుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. మీకు తెలుసు అనుకుంటా, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అందరికీ చాలామందికి తెలంగాణ ఇష్టం. ఎందుకంటే హైదరాబాద్ అక్కడ ఉంది. నేను నిర్ణయం తీసుకున్నాను, నేను రిటర్న్ లెటర్ రాస్తాను, నాకు తెలంగాణ వద్దు, నాకు ఆంధ్రప్రదేశ్ కావాలని. కానీ నేను ఇంకొకటి అనుకున్నా, నేను ఉండాలి, నా వైఫ్ కూడా ఉండాలి నాతో పాటు. హైదరాబాద్లో ఉన్న ఫెసిలిటీస్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉండవు. సో వైఫ్తో ఒక మాట అడగాలి, నీకు ఏమి ఇష్టం? సో వైఫ్తో అడిగాను, నీకు తెలంగాణ కావాలా, ఆంధ్రప్రదేశ్ కావాలా? వైఫ్ వెంటనే చెప్పింది, నాకు ఆంధ్రప్రదేశ్ కావాలి. అప్పుడు నేను వైఫ్తో అడిగాను, ఎందుకు? మరి హైదరాబాద్ లేదు కదా, ఆ ఫెసిలిటీస్ ఉండవు, ఎడ్యుకేషనల్ స్కూల్స్ అక్కడ, హాస్పిటల్స్ అన్నీ బెటర్గానే ఉన్నాయి, నీకు ఎందుకు ఆంధ్రప్రదేశ్ కావాలి? అప్పుడు వైఫ్ ఏం చెప్పారంటే, నాకు దేవుడు వచ్చేసి పరమశివుడు. మన ఆంధ్రప్రదేశ్లో మన ద్వాదశ జ్యోతిర్లింగం చూస్తే ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలంలో జ్యోతిర్లింగం ఉంది. అది కాకుండా ఏ జిల్లా చూసినా శివక్షేత్రం, మా కర్నూలు చూసినా అక్కడ మహానంది, శ్రీకాళహస్తి చిత్తూరులో, కోటప్పకొండ అన్డివైడెడ్ గుంటూరులో, ఇక్కడ పట్టిసీమ, మన వైజాగ్ చూస్తే సోమేశ్వర స్వామి, ఎక్కడ చూసినా శివక్షేత్రం ఉంది. నాకు పరమ దేవుడు శివుడు ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారని నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేశాను. అప్పికొండ శ్రీ సోమేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఈ సందర్భంగా సోమేశ్వర స్వామి వారిని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సతీ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు చేశారు. వారికి ఆలయ ఈవో స్థానిక కార్పొరేటర్ బట్టా సూర్యకుమారి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం రమేష్ బాబు దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో వేద మంత్రాలతో ఆశీర్వదించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పూజా కార్యక్రమంలో దేవస్థానం అధికారులు పంచకర్ల ప్రసాదరావు, జనసేన స్థానిక వార్డు అధ్యక్షులు కాకిబాబు, చౌడేపల్లి పరదేశి, నక్కా శ్రీను, నర్సింగ్, కొండబాబు, స్థానిక ముఖ్య నాయకులు, పెదగంట్యాడ, పరవాడ మండలం, ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఓమదేవాయ నమః ధ్యాష్టాయ నమః శ్రేష్ఠాయ నమః రుద్రాయ నమః కాళాయ నమః కళవికరణాయ నమః బలవికరణాయ నమో అనేగరు మీరు ఎక్కడ ఉంటే ఆర్తించండి.
ఇలా బయటికి నగరంలో శివరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జాతర మహోత్సవాన్ని ప్రారంభించారు. తెల్లవారుజాము దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శివరాత్రిని పురస్కరించుకొని ప్రతి ఏటా అమ్మవారి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఆలయంలో గురువారం ఉదయం వరకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కల్లుబాకలు దుర్గాలమ్మ గుడి కోనలి గత 18 సంవత్సరాలు బట్టి ఈ యొక్క అమ్మవారు ఊరేగింపు చేస్తున్నాము. నా పేరు తెడ్డిపోవని గురుపోవని అంటారు. మహామహిమగల తల్లి ఆ అమ్మవారికి ఏటాట మేము చెయ్యాలని ప్రతి సంవత్సరం ఎల్లకాలం పెద్దల సాయంతో మేము చేస్తున్నాము. ఈ యొక్క నా పేరు తెడ్డిస్వామి అని 18 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ప్రతి గ్రాండ్గా ఇంకా గ్రాండ్గా చేస్తాము. మా యూత్ కుర్రోళ్ళందరమీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళతో సైతం ప్రతి ఒక్కరు కూడా మొత్తం అందరూ చేస్తున్నాం. ఈ యొక్క ఊరేగింపు వెలంపేట, ప్రసాద్ గార్డెన్, కల్లుపాకలు, పండాయిది, మళ్ళీ దుర్గాలమ్మ గుడి, గాజుల వీధి ఇవన్నిటి దగ్గరికి వెళ్ళి లాస్ట్ దుర్గాలమ్మ గుడి దగ్గరికి వస్తుందని మరి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. గురువారం ఉదయం ప్రారంభం కానున్న పోలింగ్ ప్రక్రియకు సంబంధించి పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. నేపథ్యంలో జిల్లాలో వివిధ ప్రాంతాలలో పాఠశాలలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మధురవాడ, చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ను ఎలక్షన్ కమిషన్ సభ్యులతో కలిసి పిఎంపాలెం స్థానిక పోలీసులు పరిశీలించారు. గురువారం జరిగే ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రక్రియకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుని ఏర్పాట్లు ముమ్మరం చేశారు. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందడి నెలకొంది. సింహాద్రినాథుడి ఆలయ క్షేత్ర పాలకుడుగా త్రిపురాంతక స్వామి ఉండడంతో ప్రతి ఏటా శివరాత్రి పర్వదినం వేడుకలకు ఇక్కడ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే క్షేత్ర పాలకుడి ఆలయంలో త్రిపురాంతక స్వామికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లను ఆరాధించడంతో పాటు విశేషంగా అభిషేకాలు, ఇతర పూజాది కార్యక్రమాలు జరిపించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శంకరమఠం సమీపంలోని రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. బుధవారం తెల్లవారుజాము నుండి భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ స్వామివారికి విశేష అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు రావి చెట్టు వద్ద మహిళలు దీపాలు వెలిగించి పరమశివుణ్ణి ఆరాధించారు. ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు, భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయాన్ని అధునాతన విద్యుత్ దీపాలతో అలంకరించారు. మామిడి తోరణాలతో ద్వారాన్ని ముస్తాబు చేశారు. వేద మంత్రాల మధ్య స్వామికి రుద్రాభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శివరాత్రి ప్రాముఖ్యతను తెలిపారు. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. నా పేరు ఐలూరు నాగకామేశ్వర నికంఠ శాస్త్రి, శివాచార్య, రామలింగేశ్వర స్వామి దేవస్థానం అర్చకులు. ఈ యొక్క స్వామివారి దేవస్థానం నందు మహాశివరాత్రి పురస్కరించుకుని తెల్లవారుజాము 4 గంటల నుంచి విశేషంగా స్వామివారి యొక్క దర్శనాలు భక్తులు చేసుకుని పంచామృతములతో అభిషేకాది కార్యక్రమాలు చేసుకుని స్వామి యొక్క కరుణా కటాక్షాలకు పాత్రలవుతూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన మరియు దేవాలయంలో స్వామివారికి నాట్య ప్రదర్శన, అదేవిధంగా రాత్రి లింగోద్భవ సమయానికి రుద్రాభిషేకం ఇత్యాది కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులు 50 మంది కూడా విచ్చేసి ఒక కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అనుగ్రహానికి పాత్రవుతారని, అదేవిధంగా ఈ మహాశివరాత్రి పర్వదినం చాలా విశేషమైనది. అటువంటి మహాశివరాత్రి రోజున ఎవరైతే భక్తి శ్రద్ధతో ఆచరించి స్వామి అభిషేకంలో పాల్గొని జాగరణ చేసి సముద్ర స్నానం చేస్తారో వారికి సాక్షాత్తు కుంభమేళాలో అభిషేకం చేసి స్వామివారికి స్వామి యొక్క
అభిషేకానంతరము కుంభమేళాలో ఏ విధంగా అయితే స్నానం చేస్తామో ఆ స్నాన ఫలితాన్ని లభిస్తుందని చెప్పి పురాణ ఇతిహాసాలు రాయడం జరిగింది. కావున భక్తుల మంది ఈ మహద్ అవకాశాన్ని పురస్కరించుకొని అందరూ కూడా ఆనందించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రత మనం కోరుతూ ఉన్నాం. విశాఖ పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే ప్రముఖ వ్యక్తి టి సుబ్బిరామిరెడ్డి అని తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ అన్నారు. విశాఖ అంటే సుబ్బిరామిరెడ్డి, సుబ్బిరామిరెడ్డి అంటే విశాఖ అన్నట్టుగా ఆయన ఖ్యాతి పొందారన్నారు. నిస్వార్థపరుడైన టి సుబ్బిరామిరెడ్డి లోక కళ్యాణం కోసం పాటుపడుతుండటం అతనికి మాత్రమే సాధ్యమైందని కొనియాడారు. విశాఖ సాగర తీరంలో మహాశివరాత్రి సందర్భంగా సుబ్బిరామిరెడ్డి ఏర్పాటు చేసిన మహాశివలింగాన్ని బుధవారం ఉదయం తెలుగు శక్తి అధినేత బివి రామ్ దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా గడిచిన 40 సంవత్సరాలుగా కళాబంధు అజాత శత్రువు విశాఖ సాగర తీరంలో భారీ శివలింగం ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారన్నారు. ఇక్కడి శివలింగానికి భక్తులు స్వయంగా పూజలు చేసే అవకాశం ఉండడంతో విశాఖపట్నంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. అంతేకాకుండా ఈసారి మహాశివలింగం విశిష్టతను మరింత పెంచే విధంగా సుబ్బిరామిరెడ్డి తీసుకున్న నిర్ణయం ప్రకారం కుంభమేళా కొనసాగుతున్న గంగా నది నుంచి పవిత్ర జలాలను విశాఖ తీసుకొచ్చారన్నారు. స్వయంగా కుంభమేళాలో పాల్గొనే అవకాశం లేని వారు విశాఖ సాగర తీరంలో సుబ్బిరామిరెడ్డి ఏర్పాటు చేసిన మహాశివలింగాన్ని దర్శించుకుంటే ఎంతో పుణ్యం ప్రాప్తిస్తుందని పేర్కొన్నారు. సందర్భంగా విశాఖ సాగర్ తీరంలో 40వ సంవత్సరం మహాకుంభాభిషేకం చేస్తున్న టి సుబ్బరామరెడ్డి గారు విశాఖ ప్రజలు క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని ఆయన గడిచిన 40 సంవత్సరాల్లో తప్పకుండా ఈ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నారు. మరి నిజంగా ఒక కార్యక్రమం ఇన్ని సంవత్సరాల పాటు చేయటం నిర్వీర్యంగా ఇది చాలా అమోఘమైన విషయం. ఎవరు కూడా చేయలేరు. ఎవరైనా స్వార్థం ఉంటే తప్ప ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థం లేకుండా కేవలం నా విశాఖ ప్రజలు బాగుండాలని ఆయన ఏ రాజకీయ ఆంక్షతో కానీ ఏ స్వార్థం లేకుండా కేవలం గతంలో విశాఖ ఎంపీగా నేను పొడిచి గెలిచాను, నేను విశాఖ దత్తత తీసుకున్నానని చెప్పిన వ్యక్తి మాట తప్పకుండా 40 సంవత్సరాలుగా ఈ కార్యం నిర్వహిస్తారు. గోపాలపట్నం 89వ వార్డు ఉడా కాలనీ బ్రహ్మస్తుత శివాలయంలో శివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో తెల్లవారు 4 గంటల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధి మాట్లాడుతూ బ్రహ్మస్తుత శివాలయం కావడంతో ఈ ఆలయానికి ఒక ప్రత్యేక సార్థకత ఏర్పడినట్లు తెలిపారు. ఈ ఏడాది శివరాత్రితో పాటు మాస శివరాత్రి ఒకే రోజు రావడం విశేషమన్నారు. ఈ నేపథ్యంలో భక్తుల తాకిడి మరింత పెరిగిందని చెప్పారు. శివరాత్రి సందర్భంగా సాయంత్రం నుంచి స్వామివారికి రుద్రాభిషేకం కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ రుద్రాభిషేకంలో భక్తులు నేరుగా పాల్గొంటారన్నారు. గోపాలపట్నం పరిసర ప్రాంతాలలో అత్యంత మహిమగల దేవాలయంగా పేరుగాంచిన ఈ దేవాలయంలో వచ్చే మే, జూన్ మాసాలలో గణపతి, పార్వతి నవగ్రహ ఆలయాలు, ధ్వజస్తంభం ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించామన్నారు. దాతలు ముందుకొచ్చి ఈ బృహత్తర కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. గోపాలపట్నం అతి సమీపంలో ఉన్నటువంటి భగత్ నగర్ ఉడా కాలనీలో ఒక ఆలయాన్ని నిర్మించాలని చెప్పేసి మా కాలనీ వాసులందరి కోరిక మేరకు శివాలయాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. ఆ శివాలయంలో కూడా బ్రహ్మసూత్ర శివలింగాన్ని ప్రదర్శించడం జరిగింది. నిజంగా చాలా అరుదుగా దర్శన భాగ్యం కలిగే బ్రహ్మసూత్ర శివలింగం ప్రదర్శించడం మా అదృష్టంగా, కాలనీవాసుల అదృష్టంగా మేము భావిస్తున్నాము. మేము మాకు చాలా పూర్వజన్మ సుకృతం వల్ల మాకు ఈ అవకాశం కలిగిందని కాలనీవాసులు అందరం కూడా నమ్ముతున్నాం. ఇప్పుడు ఇది బ్రహ్మసూత్ర శివలింగం ఇక్కడ ఉందనే విషయాన్ని చుట్టుపక్కల ప్రాంతాలు తెలిసిన తర్వాత మొత్తం భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చి స్వామివారికి అభిషేకాలు, వివిధ పూజలు, రుద్రాభిషేకం నిర్వహించడం అన్ని కార్యక్రమాలు రెగ్యులర్గా జరుగుతున్నాయి. రోజుకి కూడా ఆలయం తాలూకా విశిష్టత ప్రచారం పొంది పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ రావడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఇది మరింత విశిష్టత సంతరించుకొని బాగా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ఆలయ కమిటీ కూడా రేయింబాబులు కృషి చేస్తున్నాము. అందులో భాగంగా వచ్చే మే, జూన్ నెలలో ఉత్తరాయణంలోనే ధ్వజస్తంభము, అలాగే గణపతి ఆలయము, తర్వాత పార్వతి అమ్మవారి ఆలయము, నవగ్రహాల మండపం విగ్రహ ప్రతిష్టాపన చేయాలని చెప్పేసి సంకల్పించాము.
ఇటీవల కాలంలో జరిగిన 2 దొంగతనాల కేసుల్లో నిందితులను అరెస్టు చేశామని క్రైమ్ ఏడీసీపీ మోహన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కేసుల వివరాలు వెల్లడించారు. 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 22వ తేదీ తెల్లవారుజామున పెదవాల్తేర్ సమీపంలోని మైలపల్లి చందర్రావు 3 వ్యక్తులు తనను గాయపరిచి తన వద్దనున్న మొబైల్ ఫోన్ను నగదును దొంగలించారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపించి చిన్న గదిలి దీన్ దయాల్ చెందిన తీడా మోనేష్ బాబు మరో 2 జువైనల నిందితులను అరెస్టు చేశామన్నారు. వారి నుండి 10,000 విలువ గల రెడ్మీ మొబైల్ ఫోన్ రికవరీ చేశామని తెలిపారు. విచారణ అనంతరం ప్రధాన నిందితుడిని రిమాండ్కు మైనర్లను జువైనల్ హోంకు పంపించామని తెలిపారు. గుంటూరుకు చెందిన మజ్జూరు శకుంతల లక్ష్మి లావణ్య 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి అలీపురం కెప్టెన్ రామారావు జంక్షన్ వద్ద ఉన్న తమ తల్లి ఇంటికి నెల 16న వచ్చారు. అదే రోజు మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి బంధువుల వివాహానికి వెళ్లి ఇంటికి వచ్చేసరికి ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఇంట్లో ఉన్న 1,70,000 నగదు, పావుతులం బంగారం, చెవిదిద్దులు చోరీ చేశారని ఫిర్యాదు చేశారని చెప్పారు. ఈ మేరకు 2వ పట్టణ ఎస్ఐ ఎన్ సునీల్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి షేక్ ఖాదర్ బాషాను మరిపాలెం వద్ద అరెస్టు చేసి అతని నుండి 39,000 నగదు, బంగారు చెవిదిద్దులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మీడియా సమావేశంలో ఏసీపీ లక్ష్మణమూర్తి, క్రైమ్ సిఐ ఎర్రమనాయుడు సిబ్బంది పాల్గొన్నారు. అక్కడ నుండి 3 కలిసి బండి మీద వెళ్ళిపోయినట్లు కంప్లైంట్ రిపోర్ట్ చేశారు. దాని మీద అతన్ని తోసేసి దాని మీద కింద పట్టడం వల్ల కూడా పల్లమైన గాయం కూడా అయ్యింది. కేజీహెచ్ హాస్పిటల్ కూడా పంపించి తీసుకోవడం, పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఫిర్యాదు చేసినట్లు రిపోర్ట్ చేశారు. దాని మీద క్రైమ్ నెంబర్ 38/2025 అండ్ సెక్షన్ 307, 308 క్లాస్ 2 బిఎన్ఎస్గా కేసుకు కూడా రిజిస్టర్ చేశాం. దాని మీద గౌరవనీయులైన డాక్టర్ శంకభద్ర బాగ్జీ ఐపీఎస్ కమిషనర్ పోలీస్ గారు, అలాగే విశాఖపట్నం సిటీ ఆదేశాల మేరకు విశాఖపట్నం సిటీ డీసీపీ క్రైమ్స్ శ్రీమతి కె లతా మాధురి గారు, అలాగే ఏసీపీ జోన్ 2 డి లక్ష్మణరావు గారు పర్యవేక్షణలో సిఐ కోరాడు రామారావు గారు, ఈస్ట్ సబ్ డివిజన్ క్రైమ్ ఇన్ఛార్జ్ సిఐ బీబీసీఎం ఎర్రనాయుడు గారు, అలాగే 3 టౌన్ క్రైమ్ ఎస్ఐ ఎండి సాల్మన్ గారు, 2 టౌన్ క్రైమ్ ఎస్ఐ ఎన్ సునీల్ గారు మరియు వారి సిబ్బందితో ఒక టీమ్గా ఏర్పడి తమ దర్యాప్తు చేశారు. దర్యాప్తులో ఏర్పడిన తర్వాత ప్రతిభ కనపరిచిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ముద్దాయిల గురించి విశ్వసనీయ సమాచారాన్ని సేకరించి నేరం జరిగిన 12 గంటల లోపే ముద్దాయిని A1 అలాగే CCL1 అండ్ 2 అంటే ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచాంతరగమ శాస్త్రం విధానంలో విశ్వకేశన్ ఆరాధన, పుణ్యహ వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకర ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తరువాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతర్యాలయ దర్శనం కల్పించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరంలో అత్యంత వైభవంగా కొనసాగుతున్న శివరాత్రి మహోత్సవాలు. శివనామ స్మరణతో మారుమ్రోగురు, రుద్రాభిషేకాలతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు.
శివరాత్రి మహోత్సవాల సందర్భంగా వివిధ దేవాలయాలను సందర్శించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా 30 శైవ క్షేత్రాలలో ప్రభుత్వ ఆధ్వర్యంలో శివరాత్రి మహోత్సవాలు అట్టహాసంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు సర్వం సిద్ధమైన జిల్లా యంత్రాంగం. ఏయూ స్ట్రాంగ్ రూమ్ నుంచి పోలింగ్ కేంద్రాలకు కలెక్టర్ పర్యవేక్షణలో తరలి వెళ్లిన ఈవీఎం విష్ణులు. నగరంలో వివిధ చోరీ కేసులను ఛేదించి చోరీ సొత్తులను స్వాధీనం చేసుకున్న నేర విభాగం పోలీసులు. రికవరీ వివరాలను వెల్లడించిన క్రైమ్ ఏడీసీపీ మోహన్ రావు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్న DV డిజిటల్ న్యూస్.